అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోర సంఘటన మనందరినీ కన్నీరు మున్నీరులో ముంచేసింది. నిజమే, ఎన్నో జీవితాలు ఆవిరైపోయిన దినం అది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో బయలుదేరిన కుటుంబాలకు అడియాసలుగా ఆశలు మిగిలిపోయాయి. ఆ ఆశలు నెరవేరకుండానే మరణించిన సంగతి ఎంతో బాధకు గురి చేస్తుందండి. నిజమే, బైబిల్ కూడా చెప్తుంది, మానవుని యొక్క జీవితం గడ్డి వంటిదని, పువ్వు వంటిదని, పొట్టు వంటిదని బైబిల్ గుర్తు చేస్తుంది. కనుక పోతున్న వారిని మనము చూస్తూ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. జీవితం అనేది చాలా విలువైంది. ఆ విలువైన జీవితంలో మనం ఎలా సాగాలో ఆలోచన చేయాలి. గ్యారంటీ లేని బ్రతుకులన్నీ మనవి. కనుక గుండు సూదికైనా గ్యారంటీ ఉంటుంది, కానీ మనిషి జీవితానికి గ్యారంటీ ఉండదు. కనుక చనిపోయిన మన సహోదరుల గురించి ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాలను దేవుడు బలపరచునుగాక.